అందరికీ నమస్తే అండి. నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఉన్న వేలాది మంది రాజకీయ నాయకుల్లో సోషల్ మీడియాను ఫస్ట్ టైం బాగా వాడుకున్నది, విస్తృతంగా, విపరీతంగా వాడుకున్నది నరేంద్ర మోదీ గారు మాత్రమే. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండోసారి 2007లో సీఎం అయ్యారు. ఆ తర్వాత అప్పటికే ఈ ఆర్కుట్, ఫేస్‌బుక్ అవన్నీ అప్పుడప్పుడు రావడం మొదలయ్యాయి. 2008, 2009 ఆ టైంలో. సో, అప్పుడే ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ మొదలుపెట్టారు. 2014 ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్, పొలిటికల్ బ్రాండ్‌గా, పొలిటికల్ ఐకాన్‌గా ఏర్పాటు అవ్వడానికి, ఆ పేరు ప్రఖ్యాతులు రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. సెపరేట్‌గా ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ స్ట్రాటజిస్టులను, సెఫాలజిస్టులను తన దగ్గర పెట్టుకొని, ప్రశాంత్ కిషోర్‌కి సోషల్ మీడియా మీద బాగా పట్టుంది అని చెప్పి తన దగ్గర పెట్టుకొని 2014లో విస్తృతంగా వాడుకున్నారు. సో, అటువంటి నరేంద్ర మోదీ గారు కలలో కూడా ఊహించుండరు. సోషల్ మీడియా ద్వారానే ఒక ఉద్యమం మొదలై తనకు చెమటలు పట్టిస్తుంది అని, తన 12 ఏళ్ల ప్రధానమంత్రి కుర్చీని ఒక రకంగా వణికిస్తుంది అని ఆయన ఊహించి ఉండరు. సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఈ ఉద్యమం కూడా సోషల్ మీడియా నుంచే మొదలైంది 3 నెలల కిందట. ఆ ఉద్యమం సోషల్ మీడియాలో మొదలై నెమ్మదిగా దేశవ్యాప్తంగా యువతలోకి పాకి జెడ్ పవర్ ఏంటి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, సీజేపీ అనేది ఒక పెద్ద సంచలనం. అది మొదలైన 2 రోజుల్లోనే 10 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ వచ్చారు. 1 కోటి మందికి పైగా ఫాలోయర్స్ వచ్చారు. 4 రోజులు వచ్చేసరికి ఇంకా మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ పెరుగుతూనే ఉన్నారు. సో, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అది రోడ్ల మీదకి వచ్చేసింది ఆ ఉద్యమం. అందులో ఉన్నవాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి మేము ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం కాదు, డైరెక్ట్గా కూడా ప్రభుత్వాల మీద ఫైట్ చేయగలం, కుర్చీలు కదిలించగలం అని నిరూపిస్తున్నారు. ఈ 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ మీద ఎప్పుడూ ఏనాడు వ్యతిరేకత రాలేదు పెద్దగా. కానీ ఫస్ట్ టైం యువతలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అది అమ్మో, బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా, బీజేపీ వాళ్ళకు కూడా ఇలా కదిలించవచ్చా, ఇలా భయపెట్టవచ్చా అని అందరికీ ఒక సందేశం పంపించింది. అందుకే దాని నుంచి రియలైజ్ అయిన నరేంద్ర మోదీ గారు మళ్ళీ సోషల్ మీడియా ద్వారానే తన పవర్ చూపించడానికి రెడీ అయ్యి దానిలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. నిన్నగాక మొన్న అర్ధరాత్రి, ఇప్పటి వరకు ఎప్పుడు నరేంద్ర మోదీ గారు సెల్ఫీ వీడియోస్ రిలీజ్ చేసి ఉండరు, కానీ నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12:30 ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. చాలామంది చూసే ఉంటారు. मैं जानता हूं कि फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक 343 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి ఇప్పుడు వరకు 343 మిలియన్ వ్యూస్. ఆయన సోషల్ మీడియాలో యావరేజ్గా ఒక 20 మిలియన్ వ్యూస్ వస్తాయి. యావరేజ్గా ఆయన కొన్ని 10 మిలియన్ రావచ్చు, కొన్ని 15 మిలియన్ రావచ్చు, కొన్ని 20 మిలియన్ వ్యూస్ రావచ్చు. యావరేజ్గా అయితే మాత్రం ఒక 22 మిలియన్ వ్యూస్ మాత్రమే వస్తాయి. అటువంటిది ఆ అర్ధరాత్రి ఆ రోజు సెల్ఫీ వీడియో ద్వారా ఆయన రిలీజ్ చేసిన వీడియోకి 343 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఒక 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు, ఫాలోయర్స్. ఆయనకు అప్పటి వరకు 101 మిలియన్ ఫాలోయర్స్ ఉండగా ప్రస్తుతం 103 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్ పవర్ ఏంటనేది ఆయన చూపించారు. అండ్ నిన్న రాత్రి మరో వీడియో ఆయన రిలీజ్ చేశారు. దీనికి కూడా ఇప్పటి వరకు 144 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ నీట్ పేపర్ లీకేజీ అంశం మీద, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద, విద్యార్థి సంఘాలు, యువత చేస్తున్న ఆందోళనల మీద ఆయన నిన్న రాత్రి మరో వీడియో రిలీజ్ చేస్తే 144 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో, ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా ట్రెండింగ్లో ఉన్న వీడియోలు ఈ రెండే. నరేంద్ర మోదీ గారు చేసిన ఈ 2 వీడియోలే ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న వీడియోలు ఇవే. సో, యావరేజ్గా ఒక గంటకి 10 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అంటే 1 కోటి వ్యూస్ వస్తున్నాయి అన్నమాట ఒక గంటకి ఆ వీడియోస్కి. సరే, ఇది పక్కన పెడితే ఓవరాల్గా ఇది ఎక్కడి వరకు వచ్చిందనేది మనం చూసాం. మేబీ ఉద్యమం ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ రావచ్చు అంటున్నారు. సోనం వాంగ్చుక్ ఆయన అయితే కాంప్రమైజ్ అయినట్టే కనిపిస్తోంది. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన కాంప్రమైజ్ చేశారు. సో, ప్రస్తుతానికి
ఇటువైపు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చినట్టున్నారు. అంటే నిన్న సీజేపీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ బృందానికి చర్చలు జరిగినప్పుడు 24 గంటలు టైం ఇచ్చారు కదా! ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి సీజేపీ వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో 24 గంటల్లో చెప్తా ఉన్నారు కదా! ఈరోజు మధ్యాహ్నానికో, ఈరోజు సాయంత్రానికో క్లారిటీ వస్తది. సో, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన ఇన్‌స్టాగ్రామ్ పవర్ ఏంటో మంత్రులకు చూపించారు. తన సహచర మంత్రులకు చూపించారు. ఇదిగో నేను ఒక అర్ధరాత్రి వీడియో చేశా. కోట్లాది మంది చూశారు. సో, మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్, ఫాలో అప్స్ అండ్ మీ శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమస్యలు అన్నీ కూడా దానిలో చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండమని కేంద్ర మంత్రులందరికీ, సహచరులందరికీ కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో, అది సోషల్ మీడియా పవర్ అన్నమాట.